36 మెజర్మెంట్కి బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసాం కదా. ఈరోజు థర్డ్ ఫ్రంట్ కట్ చేద్దాము. ఫ్రంట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ తీసుకుని క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే క్లాత్ని ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ బ్లౌజ్, అందుకోసమని దీన్ని క్రాస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాస్లో వేసుకుని మొత్తం రౌండ్ వచ్చేంత వరకు మార్కింగ్ వేసేసుకోండి. థర్టీ 36 మెజర్మెంట్కి 13 ఇంచెస్ చెస్ట్ డౌన్ ఉంటుంది. 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని దీన్ని ఒక లైన్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేయండి, దీంతో పని లేదు. మనం ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, అది 9.5 ఇంచుది ఒక మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్ నెక్ డౌను 6.5కి ఒక మార్క్ చేసుకుంటాం. దీనికి స్ట్రైట్ లైన్ వేసుకుని ఇది కూడా లైన్ వేసుకుని కార్నర్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. దీన్ని రౌండ్ చేసుకో. చంక వైపుకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని లోత్ తీయడానికి మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ లైన్ 13 ఇంచెస్లోది చెస్ట్ డౌన్ 10.5 మార్క్ పెట్టుకుని కార్నర్ దగ్గర నుంచి 2.5కి ఒక మార్కు, 3 ఇంచెస్కి ఒక మార్క్, ఇటువైపు 2 ఇంచెస్కి హైట్ చేసుకుని ఇవి రెండింటిని ఇలా రౌండ్గా కలుపుకోవాలి. చంక వైపు జస్ట్ ఒక 1/2 ఇంచు ఒక మార్క్ చేసుకుని మన డాట్ దగ్గర నుంచి చంక వైపు ఉన్న దానికి ఒక లైన్ వేసుకోవాలి. దీని సెంటర్కి మిడిల్ డాట్ వస్తుంది. మిడిల్ డాట్ 2 ఇంచెస్. ఈ డాట్కి పూర్తి ఆపోజిట్లో చంక వైపు ఉన్న డాటు వేసుకోవాలి. ఈ డాట్ విత్ వచ్చేసి 4.5 ఇంచెస్. మనకి ఎప్పుడైతే ఇలా ట్రయాంగిల్ వస్తుందో బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ నాకు చిన్న ముక్క తక్కువ అయింది, దాన్ని యాడ్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు మనం వేసిన మార్కింగ్కి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో వాటన్నిటికీ ఒక్కొక్క కట్ ఇచ్చుకోవాలి. ఇది 36 సైజు బ్లౌజ్కి ఫ్రంట్ కటింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ వీడియోలు కావాలి అన్నది కామెంట్ చేయండి.